వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాము. ఈ రోజు వీడియో ఏంటంటే మేమైతే షిరిడి వెళ్తున్నాము. యాక్చువల్గా ఇంట్లో అయితే తీసుండాలి, ఇంకా కొంచెం డిలే అయిపోయింది. ట్రైన్ కొంచెం తొందరగా వచ్చేసింది, ఇంకా మాకు వీడియో కూడా తీయలేకపోయాము. అందుకని ఇంకా ట్రైన్ ఎక్కేసి అంత సెట్ చేసుకొని ఇప్పుడైతే తీస్తున్నాము. అండ్ మేమైతే షిరిడి సాయినగర్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము, B5. ఇప్పుడైతే అక్కడ కోచ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా అందరికీ విడివిడిగా వచ్చింది. మా అమ్మమ్మ వాళ్ళకి, మా అత్తయ్య వాళ్ళందరికీ విడివిడిగా దూరంగా వచ్చాయి. ఇంకా వాళ్ళందరితో మాట్లాడేసి ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాక ఇప్పుడు చేస్తున్నాము. అండ్ ఈ జర్నీ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మేము ఏమేం చేస్తాం అన్నీ చూపిస్తాము. ఇప్పుడైతే టైం 5 అవుతుందండి. మేమైతే ఖమ్మం దాటేసాము, ఇంకా వరంగల్ దగ్గర ఉన్నాము. నెక్స్ట్ వచ్చి ఇంకా చర్లపల్లి అవన్నీ వస్తుంది. చాలా బోర్ కొడుతుంది ట్రైన్లో మాత్రము. మాకేంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చెన్నూరు, అక్కడైతే సాయిబాబా టెంపుల్ ఉంది. అక్కడ ఒక 3 years నుంచి ఎవ్రీ వీక్ సచ్చరిత్ర కానీ గురు చరిత్ర, ఒక వీక్ సచ్చరిత్ర, ఇంకొక వీక్ గురు చరిత్ర, అట్లా ప్రతి ఒక్క అధ్యాయము అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అధ్యాయము ఇస్తుంటారు. అది చదువుతుంటారు, నేను కూడా చదువుతుంటాను. ఇప్పుడు మా అమ్మ అయితే ఈ వీక్ వచ్చి గురు చరిత్ర వచ్చింది మాకు. సో అమ్మ చదువుతుంది, ఇంకా అమ్మ చదివేశాక తర్వాత నేను చదవాలి. చరిత్రలో అయితే 51 అధ్యాయాలు ఉంటాయి. సచరిత్ర అంటే బాబా గురించి లీలలు, మహిమలు, అంటే బాబా ఎక్కడ నుంచి వచ్చారు, ఆయన ఏమేం చేశారు, షిరిడి ప్రజలకి ఎట్లాగా ఆయన మహిమలు చూపించారు, అది సచరిత్రలో అయితే ఉంటుంది. నెక్స్ట్ నా లైఫ్లో ఒక మిరాకిల్ జరిగింది, అదైతే మీకు షేర్ చేస్తాను. నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం ఒక గడ్డలాగా వచ్చింది. నేను ఫస్ట్లో వచ్చి దాన్ని సగ్గడ్డ అనుకొని కొన్ని రోజులు నామకొమ్ము ఉంటుంది కదా, అవి పెట్టి ట్రై చేశాను. ఫస్ట్ అయితే అది తగ్గలేదు, అది సేమ్ అట్లనే ఎక్కువ గట్టిగా అయిపోయింది, పెయిన్ కూడా రాలేదు. ఒకసారి మేము చెన్నైకి వెళ్ళాం, మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ అగర్వాల్ హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే దాన్ని ఆపరేషన్ చేయాలి అన్నారు. ఇంకా మా అమ్మ అంటే ఇంకా చెన్నై నుంచి మాది గూడూరు, సో అక్కడి నుంచి రావాలన్నా లేదా కొంచెం కష్టం అయిపోద్దని మాకు నెల్లూరు దగ్గర, సో అక్కడ నెల్లూరులో చేయించుకుందామని చెప్పి మేము డైరెక్ట్గా చెన్నై నుంచి నేను అమ్మ నెల్లూరుకి వెళ్ళిపోయి అక్కడ బిఎల్ రావు హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళు కూడా సేమ్ ఆపరేషన్ చేయాలన్నారు. మాకు ఒక డేట్ ఇచ్చారు, ఆ డేట్కి మీరు వచ్చేసారంటే 2కి, అంటే వాళ్ళు 2 కల్లా అక్కడ ఉండమని చెప్పారు. 2కి చేస్తాము అని అన్నారు. కానీ మాకేం అర్థమైందంటే 2 కల్లా అక్కడ ఉండాలనుకొని మేము వచ్చేసాము. ఇంకా అంత క్లారిటీగా ఏమి అడగకుండా వచ్చేసాము. నెక్స్ట్ ఆ డేట్ అయితే వచ్చేసింది. ఇంకా నేను, అమ్మ, మా ఫాదర్, మేము అందరం కలిసి వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 2 అయిపోయింది. అప్పుడే చాలా మంది ఆపరేషన్స్ చేసుకొని కూడా వచ్చేస్తున్నారు హాస్పిటల్ నుంచి. అప్పుడు మేము వెళ్ళి డాక్టర్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఆపరేషన్ అయితే అయిపోయింది అందరికీ, ఇప్పుడైతే ఇంకా చెయ్యము, మాకు మళ్ళీ ఇంకొక నెక్స్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇంకా అప్పుడు అమ్మ చాలా బాధపడింది, ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి. అప్పుడు అమ్మ ఏం చేసిందంటే బాబా గుడికి తీసుకెళ్ళి అక్కడ దండం పెట్టుకొని, అమ్మ 5 వారాలు దునిలో టెంకాయ వేస్తాను, తిరిగి నాతో పాటు నన్ను తీసుకొని తిరిగి 5 వారాలు దునిలో టెంకాయ వేస్తానని మొక్కునింది. కానీ నాకు అప్పుడు యాక్చువల్గా అయితే బాబా అంటే నాకు చాలా నమ్మకం. నాకు అప్పుడు ఎందుకో చాలా భయం వేసి, ఎందుకు అట్లాగా వద్దు మనం ఆపరేషనే చేయించుకున్నా, నేను అంత నమ్మలేదు. 5 వారాలు అయిపోయింది, తిరిగేసాం కూడా, ఇంకా తగ్గలేదు. అప్పుడు ఆ రోజు నైట్ ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది. నువ్వు ఇట్లాగా బాబా గురించి చెప్పి చేసావు, నాకు అన్నేమన్నా అయితే నేనే కదా బాధపడేది. నైట్ అయితే ఇంకా నేను అమ్మది కూడా ఏడ్ చేశాను, నువ్వు ఇట్లాగా బాబా గురించి అని చెప్పావు, కానీ నాకైతే తగ్గలేదు, ఏదన్నా అయితే నేనే కదా బాధపడేది, ఇప్పటికే చాలా రోజులు డిలే అయిపోయింది, ఇంకా ఆపరేషన్ చేపించేసేయండి, ఇవేం వద్దు అని చెప్పి. ఇంకా ఆ రోజు నైట్ ఎందుకో నాకు కొంచెం నామకం పెట్టుకోవాలనిపించింది. సరే అది పెట్టుకొని పడుకొని నిద్రపోయాను. యాక్చువల్గా నేను ప్రతిరోజు మార్నింగ్ లేసినప్పుడు హ్యాండ్స్ ఇట్లా రబ్ చేసుకొని ఫేస్ మీద పెట్టుకొని లేస్తాను, అది నాకు అలవాటు. పక్కన రోజు మార్నింగ్ లేసినప్పుడు సేమ్ అట్లా ఇట్లా అన్నప్పుడు అసలు లేదు, నాకు కొంచెం భయం వేసింది ఏంటి అని చెప్పి. ఇంకా నేను అమ్మ దగ్గరికి వెళ్ళి చూపించినప్పుడు అయితే ఇక్కడ అసలు లేదు, అంటే ఒక నైట్లోనే అది ఎట్లా పోయింది, అసలు అది కరిగిపోయిందా ఏమైందో కూడా తెలియదు. అప్పుడు ఇంకా బాబా మీద గట్టి నమ్మకం వచ్చింది. నా లైఫ్లో నేను ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కానీ, ఏదైనా ఒక జాయిన్ అవుతున్నా లేదా ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలంటే నేనైతే ఎవరిని అడగను, జస్ట్ ఒక పేపర్లో ఎస్ ఆర్ నో వేసుకొని బాబా దగ్గరికి వెళ్ళి నేను వేస్తాను. అది నేను చేస్తే కరెక్ట్, నా లైఫ్లో మంచి జరగద్ది అని అంటే ఎస్ రావాలి, లేదు అది ఏదైనా ప్రాబ్లం అవుతుందంటే నో రావాలని. సో నేను ఎప్పుడైతే
చిక్స్ వేసి తీస్తానో, ఎస్ అని వస్తే మాత్రం అది సక్సెస్ఫుల్గా జరగదు. నో అని వస్తే అది ఏదో ఒక రీజన్తో పని అయితే ఆగిపోతుంది. సో నాకు ఇప్పటి వరకు నేను ఇట్లాగా చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను చేసే ప్రతి ఒక్క డెసిషన్, బాబాని అడిగి చేసే ప్రతి ఒక్క డెసిషన్ నాకు బాగా మంచి సక్సెస్ వచ్చింది. గురుచరిత్రలో అయితే 52 అధ్యాయాలు ఉంటాయి. అందులో వచ్చి 5 గురువుల గురించి అయితే ఉంటుంది. దత్తాత్రేయ స్వామి, శ్రీ పాదవల్లభ స్వామి, అక్కల్కోటక్ మహారాజు, మాణిక్య ప్రభువు, సాయిబాబా, వీళ్ళ చరిత్ర గురించి అయితే మనకు గురు చరిత్రలో అయితే ఉంటుంది. ఎవరైతే మనస్ఫూర్తిగా గురు చరిత్ర కానీ సచ్చరిత్ర కానీ నమ్మి చదువుతారో వాళ్ళకైతే చాలా మంచి జరిగింది. మా ఫ్యామిలీలో కూడా చాలా మందికి అయితే మంచి జరిగింది. ఇప్పుడే చర్లపల్లికి అయితే వచ్చేసామండి. ఇక్కడ మా బావ అండ్ మా తమ్ముడు అయితే ఎక్కారు. ఈ అబ్బాయి మా బావ. ఇప్పుడే ట్రైన్ ఎక్కాను. జస్ట్ స్టార్టెడ్ ద జర్నీ. ఇంకా మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము షిరిడీలో. ఇంకా ప్లాన్స్ అక్కడ షిరిడీలో అయితే ఇంకా చాలా ప్లేసెస్ తిరగాలనుకుంటున్నాము మేము పిల్లలు అందరము. చూద్దాం ఇంకా మేము ఎక్కడికి తిరుగుతాం, ఎక్కడికి వెళ్తాం అన్ని అయితే మీకు చూపిస్తాం, మీకు షేర్ చేస్తాను. అయితే అయిపోయిందండి. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాము. ఇప్పుడే నాగర్సోల్ స్టేషన్ కి అయితే వచ్చాము. నైట్ ఇంకా మా బాబాలు వచ్చారని చెప్పాను కదా, ఇంకా తినేసి పనుకునేసాము. అసలు నిన్న రెస్టే లేదు. సో ఇప్పుడైతే నాగర్సోల్, మేము ఎవ్రీ ఇయర్ అయితే నాగర్సోల్ దిగేసి ఇక్కడ నుంచి వ్యాన్ లో వెళ్తాము షిరిడీకి. కానీ ఫస్ట్ టైం షిరిడీ వెళ్తున్నాము, షిరిడీ సాయినగర్. అక్కడికి వెళ్తే ఆటోలో వెళ్ళాలా అంటే అక్కడి నుంచి దగ్గర అని చెప్పారు. ఇక్కడ నుంచి అయితే మాకు 2 hours పడుతుంది షిరిడీ వెళ్ళడానికి. సో అది ఇప్పుడే వచ్చింది స్టేషన్. మా అమ్మమ్మ, ఇంకొక అమ్మమ్మ కూడా ఉంది కానీ మా ఊర్లో ఉంది. అమ్మమ్మ అయితే రాలేదు. ఈసారి అయితే అమ్మమ్మని పరిచయం చేస్తాను. ఈమైతేనే మా అమ్మమ్మ. హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడే వచ్చాము. ఇంకా స్టేషన్ లో దిగి అక్కడ చాలా క్రౌడ్ నింది, అసలు తీయలేకపోయాను వీడియో. నెక్స్ట్ సాయినగర్ స్టేషన్ లో దిగాక మనకు అక్కడే ఆటోస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. మాకైతే ఒకరికి 30 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడే రూమ్ కి వచ్చాము. ఆల్రెడీ మేము ఈ రూమ్ ముందుగానే బుక్ చేసుకున్నాం. అంటే చాలా ఇయర్స్ నుంచి ఇదే రూమ్స్ కి వస్తున్నాము. సో వాళ్ళకి ముందుగానే మేము కాల్ చేసి చెప్పేసాము. మాకైతే కొన్ని రూమ్స్ అయితే ఇచ్చేసారు. మొత్తం మాకు 9 రూమ్స్ ఇచ్చారు. అంటే మేము మొత్తం ఒక 40 మెంబర్స్ దాకా వచ్చాము. సో ఇక ఈ రూమ్ లో మాత్రం నేను, అమ్మ, జగదీష్ మేము ముగ్గురమే ఉంటాము. ఇంకా పిన్ని వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీ విడివిడిగా. ఇంకా ఇప్పుడే వచ్చాము. ఇప్పుడైతే ఫస్ట్ రావడంగానే షిరిడీకి రావడంగానే ధూళి దర్శనం చేసుకుంటారండి. అంటే అది బాబా ఉన్నప్పటి నుంచే ఉంది. అంటే ఎవరైతే ఫస్ట్ షిరిడీకి వస్తారో స్నానం ఏం చేయకుండా ముందు వెళ్ళి బాబాకి కనిపించేసి తర్వాత వచ్చి స్నానాలు చేసి తర్వాత దర్శనం చేసుకోవాలి. మేమైతే ఇప్పుడే వచ్చాం కాబట్టి బ్యాగ్స్ అన్ని పెట్టేశాము. ఇప్పుడైతే వెళ్ళి ద్వారకా మాయి దగ్గర నుంచి దర్శనం చేసుకుంటే లోపల పోకుండా బయట నుంచే దర్శనం చేసుకొని ఇంకా వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయ్యేసి అప్పుడైతే దర్శనానికి వెళ్ళాలి. ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే మేము వంటశాలకు వెళ్తాము. ఇప్పుడైతే మేము ద్వారకా మాయి దగ్గరికి వెళ్తున్నాము. ఇటు నుంచి అంటే చాలా రూట్స్ ఉన్నాయి. మా రూట్ దగ్గర నుంచి ఇట్లా వెళ్ళాలి. చావడి దగ్గరకు వచ్చాము. మనం ద్వారకా మాయి ముందు చావడి ఉన్నది. ద్వారకా మాయికి అయితే వచ్చేసామండి. ఇదే ద్వారకా మాయి. ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ ద్వారకా మాయి అంటే యాక్చువల్గా అయితే క్యూ అటు పక్క నుంచి వెళ్ళాలి. మనం అటు పక్క నుంచి కాకుండా నార్మల్ గా బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు. అక్కడ బాబా కనిపిస్తారు. చూపించవా బాబా?